బ్రేకింగ్ న్యూస్ మహా న్యూస్ ఘటనపై కేటీఆర్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం ఉండొద్దని ట్వీట్ చేశారు. అదే టైంలో అబద్ధాలకు, అసందర్ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అసలు తావు ఉండకూడదని కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ కేడర్ చట్టాన్ని నమ్మి ఓపికతో ఉండాలని కోరారు కేటీఆర్. తప్పుడు వార్తలపై కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. మహా న్యూస్ ఆఫీస్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దానికి సంబంధించి కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎప్పటికీ ఆస్కారం ఉండకూడదు, అలానే అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావు ఉండకూడదు అన్నారు. కానీ ఈనాటి దిగజారుడు రాజకీయాల్లో అన్ని మెయిన్ స్ట్రీమ్ కు తీసుకొచ్చాడు మన గుంపు మేస్త్రి, అతని అన్నంగా మిత్రులు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కేటీఆర్ చేసిన ట్వీట్ కూడా చూస్తున్నాం. కేటీఆర్ ట్వీట్ లో ఏముందో ఒకసారి చూద్దాం. I request my brothers and sisters of BRS party to stay calm and trust the legal process. I understand your agony, respect and your love for me and the party. Unfortunately, when a third-rate thief like Revanth Reddy, who was red-handedly caught with bags of cash, runs the state, of course lies and slander become mainstream and anarchy will reign. We will approach the honorable courts on all this shameless mudslinging. Let's stay focused on questioning Congress government and their కేటీఆర్ ట్వీట్ లో మనం చూస్తున్నాం. We will approach the honorable courts on this shameless mudslinging. Let's stay focused on questioning Congress government and their 420 promises అని చెప్పి కూడా కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. జై తెలంగాణ అంటూ కూడా కేటీఆర్ తన ట్వీట్ ని ఎండ్ చేయడం జరిగింది. మొత్తంగా మహా న్యూస్ పై జరిగిన దాడికి సంబంధించి కూడా తన కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, తనపై ప్రేమ తనకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా మనం చట్టాలని నమ్మాలి, వాటికి మనం ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు ఇవ్వకూడదు అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ప్రస్తావిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. రాలేకపోయాలో